విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మరి ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత హెచ్డి కుమారస్వామి గారు రేపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పర్యటనకు వస్తున్నారు. ఆయన ఒక పర్యటనని మేము ఉక్కు పోరాట కమిటీ తరఫున స్వాగతిస్తున్నాం. అలాగే ఐఎన్టీసీ తరఫున కూడా స్వాగతిస్తున్నాం. ఆయన గత 4 నెలల క్రితం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మంచి స్టీల్ ప్లాంట్, బెస్ట్ స్టీల్ ప్లాంట్, ఇలాంటి స్టీల్ ప్లాంట్ ఇండియాలో ఎక్కడా లేదు, ఇలాంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయకూడదు, ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీనిని కృషి చేస్తాను, ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఈ స్టీల్ ప్లాంట్ రివైవల్ ప్యాకేజ్ కానీ పూర్తి పరిష్కారం కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారం ఆయన గత 4 నెలల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి అలాగే రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్లు రివైవల్ ప్యాకేజ్ అనేది మరి కేంద్ర క్యాబినెట్ ఒప్పించడం జరిగింది. అందులో 10,300 కోట్లు ఈక్విటీ కింద, మిగతా 1,140 కోట్స్ కూడా దీనికి ప్రిఫరెన్షియల్ షేర్స్ కింద మరి చేయాలని చెప్పి ఆయన కేంద్రం క్యాబినెట్ నిర్ణయించింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే ఇది ఓన్లీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే, ఇది టెంపరీ సొల్యూషన్ మాత్రమే. ఈ ప్లాంట్ పూర్తిగా నడవాలి, లాభాల బాటలో నడవాలి అంటే దీని మైన్స్ కావాలి, ఐరన్ ఓర్ మైన్స్ కావాలి. అది కేటాయించి గత 40 సంవత్సరాల నుంచి కూడా అడుగుతున్నాం. అన్ని స్టీల్ ప్లాంట్ కి ఐరన్ సొంత ఓర్ మైన్స్ ఉన్నాయి, ఐరన్ ఓర్ మైన్స్, క్యాపిటల్ మైన్స్ ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేవు కాబట్టి వెంటనే వాటికి కేటాయించాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా దీనికి పరిష్కారం ఏంటంటే ఒక మైన్స్ కేటాయించ లేనప్పుడు సేల్ దగ్గర 200 years సరిపడగా ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి, అలాగే కోల్ మైన్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని సెయిల్లో విలీనం చేస్తే సెయిల్కి బాగుంటది, ఆర్ఐఎన్ఎల్ కూడా బాగుంటది. పక్కనే పోర్టు పక్కనే సోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ కాబట్టి సెయిల్ వాళ్ళు కూడా ఈ పోర్టును వాడుకొని మంచి లాభాలతో సెయిల్ ఆర్ఐఎన్ఎల్ కలిపితే మంచి లాభాలు వస్తుంది, ఒక పెద్ద కంపెనీ అవుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము సలహా ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు టెంపరీగా ఈ ప్యాకేజ్ తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే స్టీల్ మినిస్ట్రీ 18,000 కోట్ల రివైవల్ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి వీళ్ళు రికమెండ్ చేస్తే గవర్నమెంట్ 11,440 కోట్లు ఇచ్చారు. మిగతా ప్యాకేజ్ తర్వాత చూద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏదైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రజెంట్ వెంటిలేటర్ మీద ఉంది. ఆ వెంటిలేటర్ మీద నుంచి మరి ఐసీయూలోకి మార్చే విధంగా ఈ ప్యాకేజ్ పనికొస్తుంది. దీనికి పూర్తి సొల్యూషన్ కావాలి అంటే మరి దీనికి సెయిల్ మెరిట్ చేయాలి, అదే విధంగా మైన్స్ కేటాయించాలి. అలాగే ఉక్కు కార్మికులు రావాల్సిన గత 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు, వాళ్ళకి రావాల్సిన ఆర్థిక పరమైన బెనిఫిట్స్ అన్ని కూడా ఆఫ్ చేశారు. హెచ్ఆర్ఏ కానివ్వండి, మిగతా అలవెన్స్లు కానీ అవన్నీ కూడా వెంటనే రివర్క్ చేయాలి. ఇమీడియట్ గా వాటి మళ్ళా వాళ్ళు చెల్లించేటట్లు మీరు మంత్రిగా చర్యలు తీసుకోవాలి. రావాల్సిన ఏ బకాయిలు ఉన్నాయో జీతాలు అవన్నీ రిలీజ్ చేయాలి. పిఎఫ్ కి ఇంకా డిపాజిట్ చేయాలి, థ్రిఫ్ట్ లోన్స్ కి రికవరీ డిపోజిట్ చేయాలి. అలాగే రిటైర్డ్ కార్మికులు లీవ్ ఎన్కేస్మెంట్ మిగతా అన్ని కూడా వాళ్ళు ఆఫ్ చేశారు, అవన్నీ కూడా చెల్లించాలి. సుమారు 1000 కోట్ల పైనే ఉక్కు ఉద్యోగులకి బకాయిలు ఉంది కాబట్టి కంపెనీ ఈ ప్యాకేజ్ వచ్చింది కాబట్టి తక్షణం అవన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పి మంత్రి గారిని రేపు విన్నవించబోతున్నాం. రేపు 3 గంటలకి మా యూనియన్ తో కూడా ఇంటర్ట్ అవుతున్నారు. ఆయన మా యూనియన్ తో కూడా మీటింగ్ ఉంది కాబట్టి మా సమస్యలన్నీ కూడా ఆయన చెప్పి నిర్వాసితులు ఇంకా 8,000 మంది ఉపాధి కొరకు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు అవకాశం గురించి 40 ఏళ్ళ నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఉపాధి కల్పించాలి. ఉన్న మ్యాన్ పవర్ ఇప్పుడే 20,000 ఉండే పర్మనెంట్ ఎంప్లాయీస్ 12,000 తగ్గిపోయారు. వీళ్ళు 7.3 మిలియన్ ఉత్పత్తి చేయాలి అంటే ఇంకా 4-5,000 మంది మ్యాన్ పవర్ కావాలి. కాబట్టి తక్షణమే మరి నిర్వాసితులు ఉపాధి కల్పించాలి, ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి కల్పించాలి. మీరు కొత్తగా 1000 మంది VRS పంపించాలనుకుంటున్నారు, అది కూడా తప్పుడు ఒక నిర్ణయమే. అలాగే ఈ 3 సంవత్సరాల్లో 4,000 మంది రిటైర్ అవుతున్నారు పర్మనెంట్ కార్మికులు. ఇవన్నీ భర్తీ చేయాలంటే తక్షణం ఇప్పుడే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళ 2 years వరకు ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ కి మంచి ఉత్పత్తి చేయడానికి వాళ్ళు ట్రైనింగ్ అవుతారు. కాబట్టి మీ 4 పాయింట్లు కూడా, ఒకటి దీన్ని పూర్తి పరిష్కారం చేయాలంటే సేల్లో మెర్చ్ చేయాలి, దీనికి మైండ్స్ కేటాయించాలి, నిర్వాసితులు ఉపాధి కల్పించాలి, అలాగే ఉక్కు ఉద్యోగులు రావాల్సిన బకాయిలన్నీ కూడా తక్షణమే చెల్లించాలని చెప్పి రేపు మంత్రి గారిని కలిసి మేము విన్నవించుకుంటున్నామని చెప్తూ ఆయన తోలక పర్యటన మేము స్వాగతిస్తున్నాం. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరపున అలాగే ఐఎన్టీ తరపున స్వాగతిస్తున్నాం. ఆయనకి ధన్యవాదాలు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఈ రివైవల్ ప్యాకేజ్ ఇచ్చినందుకు ఒక పూర్తి పరిష్కారం కాకపోయినా కొంతవరకైనా దీనికి బెటర్ అని చెప్పి మేము గ్రహించి ఆయనకి ఒక పర్యటన స్వాగతిస్తున్నాం. ఆయన కానీ డిప్యూటీ మరి మినిస్టర్ గారు కూడా శ్రీనివాస్ వర్మ కూడా వస్తున్నారని తెలిసింది. ఇద్దరు కూడా మేము స్వాగతిస్తున్నాం. అలాగే ఆయనకి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం.